मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇప్పుడు ఇది ఎలా తిరుగుతుందో చూడు. అది మాత్రం తిరగకుండా నన్ను కూడా కలిపి తిప్పేసింది. ఇలా చూడండి, సూపర్ మార్కెట్ లో 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. పదండి మేడం కి చెప్దాం. మేడం 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 మేడం, సూపర్ మార్కెట్ లో 40% డిస్కౌంట్ ఇస్తున్నారు. మనము వెళ్దామా మేడం? చూడండి పిల్లలు, నేను ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి. డోంట్ వరీ పిల్లలు, నేను కన్నా సార్ అడుగుతాను. హలో కన్నా సార్, మీరు ఫ్రీగా ఉన్నారా? రోడ్ లో కార్, బస్, ఆటో అన్ని వెళ్తున్నాయి. ఇక్కడ చూసారా, సూపర్ మార్కెట్ లో 40% డిస్కౌంట్ వేశారు. చప్పట్లు కొట్టండి. వావ్, కార్న్‌ఫ్లేక్స్. కాన్ఫ్లెక్స్ కొడకో, లేకపోతే మేడం రోజు అదే ఇస్తారు. ఇందులో ప్రాబ్లం ఏముంది? కార్న్‌ఫ్లేక్స్ తింటే బలం వస్తుంది కదా. అవునవును, చూసారా నాకు ఎంత బలం వచ్చేసిందో. సారీ. నిజమైన స్ట్రాంగ్ ఏమిటో చూడు. అరే, ఏ ఆయిల్ కొనుక్కుంటే బాగుంటుంది? ఏంటిది? నన్నే తమాషా చేస్తారా? మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను. అమ్మా, నాకు ఫ్రూట్స్ కావాలి. ఎలాగోలా మౌనంగా ఉన్నాడే. కాపాడండి, ఎవరైనా వచ్చి కాపాడండి. నా పిల్లలు, ఎవరైనా తన్ని కాపాడండి. పుచ్చకాయ బాగుంది అనుకుంటాను. చేతిలో పుచ్చకాయ కదా ఉండాల్సింది. కానీ ఈ పిల్లాడు ఎక్కడి నుంచి వచ్చాడు? చప్పట్లు కొట్టండి. నా బిడ్డ నాకు లభించాడు. ఆ భగవంతుడు చాలా దయామయుడు, మళ్ళీ నాకే ఇచ్చాడు. ఎవరైనా నన్ను ఆపండి. వావ్, ఈ చాక్లెట్ ఎంతసేపు వెతుకుతున్నాను. పెద్ద నగ కొట్ల దొంగలించేద్దాం చూశాను, కానీ నువ్వు సూపర్ మార్కెట్ కి తీసుకొచ్చావు. కొట్టు కంటే ఈ భలే బజార్ ను కొడితే బాలేగుంటదిరా. ఇక్కడ మనం దేన్ని దొంగిలిస్తాం? డైపరా, బిస్కెట్? డబ్బు కళ్ళగొట్టి వెళ్తారా? క్యాష్ అంతా ఏటీఎం లోనే దొరుకుతుంది. ఇక్కడ వస్తువులే దొరుకుతాయి అంకుల్. మన పథకాన్ని వీడి విన్నాడు. కొట్టు వీడిని. ఎటు వెళ్ళిపోయాడు వాడు? పోయింది. మళ్ళీ మొదటి నుంచా? మళ్ళీ ఎవరైనా కాపాడండి. వీడు పిల్ల లేకపోతే బొంగరమా? చుట్టి చుట్టి మన దగ్గరికి వస్తున్నాడు. హే తమ్ముడు, ఈ సూపర్ మార్కెట్ లోపలికి దొంగలొచ్చారు. ఇది దొంగతనం. ఇక్కడ 40% డిస్కౌంట్ ఉంది, కానీ వీళ్ళు ఇక్కడ దొంగతనం చేయడానికి వచ్చారు. నేను కూడా వేరే ఏదో అనుకున్నాను. పోలీసులు పరిగెత్తిపోరా. నేను మిమ్మల్ని వెతుకుతున్నాను. మీ ప్లాన్ ఏంటో నాకు బాగా అర్థమైపోయింది.
రారా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఎందుకంటే ప్లాన్ ఎక్స్పోజ్ అయిపోయింది. అవును, ఇక్కడ పెద్ద సేల్ ఉంది కదా, అందుకనే మీరు అన్నిటినీ దొంగతనం చేయాలని ఇక్కడికి వచ్చారు. అలాగా అవును, నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళి దొంగతనం చెయ్యి, మమ్మల్ని కూడా దొంగతనం చేయనివ్వు. ఓకే డన్. తన బుర్ర తక్కువ. భలేగుందే, మనం అనుకున్నదేమి వాడికి తెలియలేదు. తుపాకీ ఎక్కడ? నాకేం తెలుసు, మనం ఇంత పెద్ద సూపర్ మార్కెట్ లో వెతకాల్సిందే కదా. మూర్ఖుడా, తుపాకీ కొనాలనలేదు. మన తుపాకీ ఎక్కడ్రా? దాన్ని చూపించే ఈ భలే బజార్ను కొల్లకూడదాం. అది ఇంట్లో అరలో పెట్టానుగా. ఇంట్లో అలమర్లో ఉందా? నువ్వే కదా గనిని చాలా జాగ్రత్తగా పెట్టుకోమని చెప్పా, అందువల్ల నేను అరలో జాగ్రత్తగా దాచాను. ఏమంటా? ఆహా, భలేగుంది. ఇప్పుడు దీంతోనే పని సాధించుదాం. ఎవరు కదలకూడదు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తే చంపి పారేస్తాను, జాగ్రత్త. అన్నయ్య, షాపింగ్ మొత్తం అయిపోతే మేము ఇంటికి వెళ్ళొచ్చు కదా? లేదు, మేము ఇక్కడ నుంచి కొల్లగొట్టిన తర్వాతే మీరింటికి వెళ్ళాలి. త్వరగా డబ్బులు తీయండి. రండి, మన సూపర్ మార్కెట్ ఎవరు దోచుకుంటారట. పదండి, అక్కడికి వెళ్ళి ఏదైనా ఆలోచిద్దాం. ఐస్ క్రీమ్ తింటాను అని చెప్పి సమోసా తిన్నారు. మీరు ఎందుకు క్యాషియర్ దగ్గర ఈ గన్నుని చూపిస్తున్నారు? చప్పట్లు కొట్టండి. మనం ఇక్కడ ఉండగా వాళ్ళు ఎలా సూపర్ మార్కెట్ ని దోచుకుంటారో? ఎందుకు మనల్ని దొంగిలించాలా? లేదు, మనం కాపాడాలి. ఇలా చూడు మిత్రమా, మన ఎదుటివాడి చేతిలో గన్ను ఉంది అంటే మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి, అర్థమైందా? ఐడియా. ఏం చేస్తున్నారు? త్వరగా డబ్బులు తీయండి. నీకు ఏమైంది? ఇది ఆటలాడుకునే సమయమా, అర్థమైందా? బన్నీ, మనం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూస్తూ ఉండండి. పోలీసులు వచ్చేసారు. నా దగ్గర కూడా ఒక ఐడియా ఉంది తమ్ముడు. ఇప్పుడు చూడండి ఏం జరగబోతోందో. అరే గాడిదా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? వెంటనే దాన్ని ఆఫ్ చేయి. ఏయ్, బుద్ధి లేదు నీకు? అంబులెన్స్ సౌండ్ ఎందుకు ఆగిపోయింది? నాకు అంబులెన్స్ సౌండ్ అంటే చాలా ఇష్టం, అందుకనే. అంబులెన్స్ కూడా వచ్చేసింది. ముందు మనల్ని కొట్టి పారేసి తర్వాత అంబులెన్స్ లో ఆసుపత్రి తీసుకెళ్తారు అనుకుంటాను. పట్టుకోండి. ఎవరైనా మా దారికి అడ్డొచ్చారంటే వాళ్ళని షూట్ చేసేస్తాను. అరే, ఆ తుపాకీ ఇచ్చేయ్. అరే, నీకే చెప్తుంది, ఇచ్చేయమంటున్నానా? ఎగరగలవా? కాస్త ఆగు, నేను పరిగెత్తలేకపోతున్నాను. ప్లీజ్ ఆ గన్ను నాకు ఇచ్చేయ్. చూడు, ఎవరి దగ్గర అయితే గన్ను ఉంటుందో వాడే భయపడతాడు, అర్థమైందా? ఈ గన్నుతో నువ్వేం చేయలేవు, ఎందుకంటే ఇది బొమ్మ గన్ను కదా. మూర్ఖుడా, నకిలీ గన్ను. ఏంటి నాటకాలు ఆడుతున్నారా? అది డూప్లికేట్ గన్, అందరూ కొట్టండి. మేము కూడా కొడతాం, తెలుసు కదా. మమ్మల్ని కొట్టద్దా, మాకు నొప్పిగా ఉంది. జరగండి, అందరూ జరగండి. ఎవ్వరు నా పక్కకి రాకూడదు. ఎవరైనా నా పక్కకు వచ్చారంటే వాళ్ళ పని పడతాను. ఏంటి? ఐడియా.
ఇప్పుడు తప్పించుకొని చూద్దాం. అనే ఇద్దరి తాడుతో కట్టాయి. థ్యాంక్ యూ. మీరు ఈ రోజు ఈ గుండాల నుంచి మమ్మల్ని కాపాడారు. ఈ రోజు మీ నలుగురికి షాపింగ్ ఫ్రీ. ఈ క్యాటీని డాగిని ఫ్రీగా షాపింగ్ చేయబోతున్నారు. నేను కూడా ముందుగానే ఈ రౌడీలు కొట్టాల్సిందే. చప్పట్లు కొట్టండి.